హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఫేజ్ 1లో సీట్ అలాట్మెంట్ పొందినటువంటి స్టూడెంట్స్ మీరు కాలేజ్ దగ్గర రిపోర్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఎటువంటి డాక్యుమెంట్స్ని తీసుకొని వెళ్ళాలి అనేది ఈ రోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ టోటల్గా 15 ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి అలాట్మెంట్ ఆర్డర్. అలాట్మెంట్ ఆర్డర్ అంటే మీకు సీట్ ఎక్కడొచ్చింది అనేది ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్ ఎంసీసీలో మీ లాగిన్ డీటెయిల్స్తో లాగిన్ అయ్యి అక్కడ మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ నీట్ అడ్మిట్ కార్డు. మీరు నీట్ ఎగ్జామ్ రాసినప్పుడు అడ్మిట్ కార్డు ఉంది కదా, అడ్మిట్ కార్డు దాని మీద ఫోటో, సంతకం, అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ లేకపోయినా పర్లేదండి, కానీ అడ్మిట్ కార్డు కూడా ఉండాలి. నెక్స్ట్ రివైజ్డ్ నీట్ స్కోర్ కార్డు. రివైజ్డ్ అంటే లాస్ట్ మనకి 3 సార్లు ఈ సంవత్సరం స్కోర్ కార్డు వచ్చింది కాబట్టి మూడోసారి రివైజ్డ్ స్కోర్ కార్డ్ అని ఉంటుంది పైన టాప్ లో. అది ఉన్న స్కోర్ కార్డ్ మాత్రమే, ఆ పేరున్న స్కోర్ కార్డ్ మాత్రమే తీసుకొని వెళ్ళాలి. ఓకే. నెక్స్ట్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్. 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఏంటంటే 10th క్లాస్ మార్క్స్ చూపించడానికి దానితో పాటు దాని మీద డేట్ ఆఫ్ బర్త్ కూడా వాళ్ళు చెక్ చేసుకుంటారు. కాబట్టి బర్త్ సర్టిఫికెట్ సపరేట్ గా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఆర్ 12th క్లాస్ మార్క్స్ లిస్ట్. ఇంటర్మీడియట్ లేదా సిబిఎస్ఈ వాళ్ళైతే 12th క్లాస్ మార్క్స్ లిస్ట్ తీసుకువెళ్ళాలి. అలాగే ఇంటర్మీడియట్ ఆర్ 12th క్లాస్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ అంటే టీసీ. ఒకవేళ కానీ ఎవరైనా అంటే డిగ్రీ చదువుతూ డిస్కంటిన్యూ చేసి ఇప్పుడు సీట్ వచ్చి కానీ మీరు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో జాయిన్ అవ్వడానికి వెళుతూ ఉంటే అప్పుడు డిగ్రీ కాలేజ్ నుండి తీసుకున్న టీసీని తీసుకుని వెళ్ళాలి. అంతేగాని ఇంటర్మీడియట్ టీసీ ఆల్రెడీ డిగ్రీ కాలేజీలో ఇచ్చేస్తారు మీరు. కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఈ సీట్ వచ్చే ముందు ఏ కాలేజ్లో నుండి మీరు బయటకు వచ్చేసారో ఆ కాలేజ్ నుండి తీసుకున్న టీసీ మాత్రమే సబ్మిట్ చేయాలి. ఓకే. నెక్స్ట్ 6th to 12th స్టాండర్డ్ స్టడీ సర్టిఫికెట్స్. 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు అన్ని స్టడీ సర్టిఫికెట్స్ కూడా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్. క్యాస్ట్ సర్టిఫికెట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకండి. ఇది ఇప్పుడు ఫ్రెష్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఓల్డ్ ఉన్నా కూడా సరిపోతుంది, ప్రాబ్లం ఏమీ లేదు. నెక్స్ట్ లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికెట్ ఇష్యూడ్ ఆఫ్టర్ 1/4/2024 ఏప్రిల్ 1 ఆ తర్వాత మాత్రమే తీసుకున్నటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, అలాగే ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికెట్ మీకు ఏది వర్తిస్తే ఆ సర్టిఫికెట్ మీరు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ డేట్కి ముందున్నటువంటి సర్టిఫికెట్ ఉంటే అది వ్యాలిడ్ కాదు, దాన్ని కన్సిడరేషన్ కింద తీసుకోరు. ఒకవేళ మీరు ఆ కోటాలో కానీ సీట్ అలాట్మెంట్ పొందినా సరే సర్టిఫికెట్ లేకపోతే మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్. ఇన్కమ్ సర్టిఫికెట్ మీకు ఉంటే సబ్మిట్ చేయండి, లేకపోయినా పర్లేదు, ఇది మ్యాండేటరీ ఏం కాదు. ఓకే. నెక్స్ట్ మైగ్రేషన్ సర్టిఫికెట్. తప్పనిసరిగా మైగ్రేషన్ సర్టిఫికెట్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలండి. మైగ్రేషన్ సర్టిఫికెట్ సిబిఎస్ఈ వాళ్ళకైతే సిబిఎస్ఈ వాళ్ళు ఇచ్చినటువంటి మైగ్రేషన్ సర్టిఫికెట్, అదే స్టేట్ కోటా వాళ్ళైతే ఇంటర్మీడియట్ బోర్డు నుండి ఆన్లైన్ లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏపీ ఆర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ స్టేట్ నుండి మీరు ఆన్లైన్ లో తీసుకున్నారు ఆల్రెడీ. ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వక ముందే నేను వీడియో కూడా చేశాను, చాలా మంది తీసుకున్నారు. కాబట్టి మైగ్రేషన్ సర్టిఫికెట్ 12th క్లాస్ తర్వాత లేదా ఇంటర్మీడియట్ తర్వాత తీసుకున్నది మాత్రమే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కొద్దిమంది దగ్గర 10th క్లాస్ మైగ్రేషన్ సర్టిఫికెట్స్ ఉంటాయి, అవి చెల్లవు. కాబట్టి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ తర్వాత లేదా 12th స్టాండర్డ్ తర్వాత తీసుకున్న మైగ్రేషన్ సర్టిఫికెట్ మాత్రమే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పీడబ్ల్యూబిడి అంటే డిజబిలిటీ సర్టిఫికెట్ ఇష్యూడ్ బై ఎంసీసీ. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో పీడబ్ల్యూడీ కోటాలో మీకు సీట్ అలాట్మెంట్ కానీ జరిగితే మెడికల్ టెస్ట్ చేసి ఆల్రెడీ సర్టిఫికెట్ ఇష్యూ చేశారు. అంటే చాలా మంది మద్రాసు లేదా కోల్కతా అలాగే బెంగళూరు ఇలా డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్ళి ఎగ్జామినేషన్స్ చేయించుకున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ని మాత్రమే మీరు ఒరిజినల్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. మీకు ఆల్రెడీ ఆ సర్టిఫికెట్ ఇచ్చారు, సో దాన్ని తీసుకుని వెళ్ళాలి. అంతేకాదండి, మీ లిస్టు ఆల్రెడీ ఎంసీసీ వాళ్ళకు కూడా వెళ్ళుంటుంది కాబట్టి మీ దగ్గర వాళ్ళు ఒకవేళ ఒరిజినల్ సర్టిఫికెట్ ఇవ్వకపోయినా ఏదైనా సంతకం చేసి ఇచ్చినా సరే అదేనా తీసుకుని వెళ్తే సరిపోతుంది. నెక్స్ట్ ఆధార్ కార్డు. స్టూడెంట్ది పేరెంట్ది ఇద్దరిది కావాలండి, తప్పనిసరిగా తీసుకుని వెళ్ళండి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 15 మినిమం ఉండాలండి. అలాగే పేరెంట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకుని వెళితే మంచిది. నెక్స్ట్ ట్యూషన్ ఫీ. ట్యూషన్ ఫీ ఎంత అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా అంటే ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క ఫీజు ఉంటుంది కాబట్టి మీరు ఆల్రెడీ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ లో పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉంది, అక్కడ మీకు ఆ కాలేజీ ఫీజు ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకొని ఆ అమౌంట్ మీరు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ అన్నిటికీ కూడా ఒరిజినల్స్ ఉండాలండి, ఏ ఒక్క ఒరిజినల్ లేకపోయినా సరే యాక్సెప్ట్ చేయరు. అయితే ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే ఈ అలాట్మెంట్ ఆర్డర్, అడ్మిట్ కార్డు, రివైజ్డ్ స్కోర్ కార్డు, అలాగే మైగ్రేషన్ సర్టిఫికెట్ ఇవి ఒరిజినల్స్ ఉండవు మేడం, మేము కేవలం ఆన్లైన్ లో ప్రింట్అవుట్ మాత్రమే తీసుకున్నాం కదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. డెఫినెట్ గా మీరు చెప్పింది కరెక్ట్ అండి.
ఎందుకంటే ఇవి మనం కేవలము డౌన్లోడ్ చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్ మాత్రమే అయినా సరే వీటిని కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇవి కాకుండా మీ దగ్గర ఉన్నటువంటి అంటే 10th క్లాస్ దగ్గర నుండి స్టార్ట్ చేసి రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రం తప్పనిసరిగా ఒరిజినల్స్ తీసుకొని వెళ్లాల్సిందే. అంతేకాదు ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఈ లిస్ట్ లో ఉన్న సర్టిఫికెట్స్ అన్ని కూడా ప్రతి ఒక్కరూ 3 సెట్స్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకుని వెళ్ళండి. ఒక్కొక్క కాలేజీ వాళ్ళు ఒక్కొక్క విధంగా అడుగుతూ ఉంటారండి. కాబట్టి ఏ కాలేజీ వాళ్ళు ఎన్ని సెట్స్ అడుగుతారో మనకు తెలియదు కాబట్టి 3 సెట్స్ జిరాక్స్ కాపీ తీసుకొని వెళ్ళండి. క్లియర్? అంతేకాదు ఇంకా మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో ఒకసారి ఆ కాలేజీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయ్యేటప్పుడు ఎటువంటి డాక్యుమెంట్స్ని మీరు సబ్మిట్ చేయాలి, ఎటువంటి బాండ్స్ని సబ్మిట్ చేయాలి, అలాగే ఏమైనా ఎఫిడవిట్లు సబ్మిట్ చేయాలా, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని ఆ వెబ్సైట్లో ఇచ్చినటువంటి దాని ప్రకారంగా మీరు ఎఫిడవిట్స్ కానీ బాండ్స్ కానీ రెడీ చేసుకొని మీరు ఈ సర్టిఫికెట్స్ అన్ని కూడా తీసుకొని ఇన్ టైంలో 29వ తారీఖులోగా మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇప్పుడు సండే వచ్చింది, అలాగే పబ్లిక్ హాలిడే ఒకటి మండే వచ్చింది కాబట్టి ఈ పీరియడ్లో మీరు ఇవన్నీ రెడీ చేసుకోండి. ఇమ్మీడియట్గా మీరు ఇన్ టైంలో 29వ తారీఖు ముందుగానే కాలేజెస్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. 29వ తారీఖు రష్గా ఉంటుందండి, టైం సరిపోదు. అక్కడ మీకు మెడికల్ టెస్ట్ కూడా చేస్తారు, పిల్లలకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా చేస్తారు, అదే రోజు చేస్తారు. కాబట్టి టైం సరిపోదు. కాబట్టి వీలైతే 28వ తారీఖులోగా మీరు రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అంతేకాదు మార్నింగ్ 9 గంటలకల్లా కాలేజెస్ దగ్గర ఉండేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. అంటే కనీసం 8 గంటలకు ఉండాలి అనుకుంటే మీరు 9 గంటలకల్లా రీచ్ అవుతారు. ఇలా మీరు ప్లాన్ చేసుకొని సర్టిఫికెట్స్ అన్ని కూడా ఒరిజినల్స్ మరలా ఒకసారి చెక్ చేసుకోండి. ఏ ఒక్క సర్టిఫికెట్ మిస్ అయినా సరే వాళ్ళు మీకు అడ్మిషన్ ఇవ్వరు, ఖచ్చితంగా ఇవ్వరు, గుర్తుంచుకోండి. సో దయచేసి ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకొని చక్కగా స్మూత్ గా మీ యొక్క కౌన్సిలింగ్ ని పర్ఫామ్ చేసుకోమని మీ అందరిని కూడా విష్ చేస్తూ, సీట్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా విష్ చేస్తూ కంగ్రాచులేషన్స్ అండి. సో మీరు తప్పకుండా ఇన్ టైంలో రిపోర్ట్ చేయమని మీ అందరిని విష్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.